అన్న రజనీ కితకితల అక్క ఈ మధ్య పెద్ద 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 మొదల మాటలు మాట్లాడుతుంది, ఏటో అనుకుంటుంది. చూద్దాం, చెప్పాక చేపిస్తూ పెద్ద పెద్ద బండరాలు కార్లు పగలగొడుతూ విజువల్స్ ఉన్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా ఇంకా మీరు మాట్లాడుతున్న ధోరణి చూస్తుంటే మీ కల్లా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాదు, రాజారెడ్డి గారి మనవడే కరెక్ట్. కరెక్ట్ మీకు అర్థం అక్క. రాజారెడ్డి మళ్ళీ పుట్టినా, దేవుడి దేవుడు మళ్ళీ వైఎస్ఆర్ పుట్టినా పీకేది ఏం లేదు అక్క కూటమి ప్రభుత్వాన్ని. అక్క నువ్వు మొదల దింగ మాట్లాడుతున్నావు కానీ నీకు చెప్పు దెబ్బలు కొట్టకగానే కన్నా కితకితలక్క. నువ్వు బాగా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు, కొద్దిగా ఎక్కువే మాట్లాడుతాను. ఎందుకో ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. నీకు బీపీ మీద పడకే. చెప్పక్క. 2029లో మీరు రాజారెడ్డి గారి మనవాడిని చూస్తారు. ఏది విప్పితే అదే పదింతలై మొలిసిద్ది. అక్క 24లో కూడా రాజారావు రెడ్డి మనవన్నే చూసినారు, 11 వేసినారు. 2019లో రాజశేఖర రెడ్డిని చూశారు, 151 వచ్చింది. ఎందుకంటే ఈ ఆరోగ్య ఏదో కొద్దిగా మంచి పని చేసిండు నలుగురికి, కొద్దిగా మేము దానికి మేము ఒప్పుకుంటున్నాం. మంచి చెప్పుకోవాలి, చెడు చెప్పుకోలేక 2024లో రాజారెడ్డి మనవని చూసినారు కాబట్టి 11కు పరిమితం అయిపోండి అక్క. నువ్వేంటి అక్క నువ్వు కొద్దమ్మని మాట్లాడుతాను. నువ్వే రాజారెడ్డి పుత్రుడు వచ్చినా ప్యాక్షన్ ఇచ్చినాకు అని ఎన్ని మాటలు మాట్లాడావు అక్క. మొదల మాటలు నీకు వేసారి ఇప్పుడు ఈ అంబట్రాంబాబుని పక్కన పెట్టుకొని ఆ సన్నాసను పక్కన పెట్టుకొని నువ్వు సన్నాసరాలు మాట్లాడుతావా? పెద్ద పెద్ద చెప్పక్క. చాలా తక్కువ మాట్లాడుతున్నాను. అయినా సరే మన అంతిమ సారాంశం నువ్వు ఎక్కువ మాట్లాడినా పీకేదేం లేదు అక్క. నేను ముందు మాటలు చెప్తానా, మా దరిద్రమైనది మా కుటుంబ ప్రభుత్వం మంచి కొంత కాదు మీ ఆటలు సాగుతానే. మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి లంగాగాడు లొచ్చాగాడు నా ఏది పడితే అది మాట్లాడిందాను. అంబటి రాంబాబు సంజన సుకన్య గురించి మాట్లాడినాడు. వాడి పక్కన కూర్చుని నీతి కౌరులు చెప్తాను అంటే అక్క నువ్వు ఎంత పరువు తక్కువ వాడదానవో. మీ దీంట్లో అన్నావు కట్టి కాలేదాకా జనసేన పార్టీ అన్నావు. మళ్ళీ అదే విత్తనం వెతికితే 29లో 29లో కాదు కదా 89లో కూడా రాడు. అర్థమైందా? మీ దరిద్రం ఆలోచనలు మానేసాయి అక్క. కన్నయ్య కితకితలక్క, నిన్ను ఊడి దేకడు. ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తాను, ఓకేనా? నోరు తగ్గించుకుంటే ఊరు బాగుంటుంది. అర్థమైందా? ఇది 29లో వస్తుందట జగన్మోహన్ రెడ్డి. ఇది పీకేది ల్యాండ్ ఆర్డర్ ని పరిరక్షించడం, ఏదైతే పోలీసులకి అత్యున్నత అధికారాలు ఇవ్వండి. వాళ్ళకి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు. వాళ్ళ కుటుంబాలు దాటి బయటకు వచ్చినప్పుడు మనందరం వాళ్ళని బూతులు చెప్తుంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది ఇలా చేయకూడదని. కానీ పొలిటికల్ ప్రెజర్ వల్ల చేయాల్సి వస్తుంది. 2019లో నువ్వు ఈ పోలీసులు ఎంత టార్చర్ పెడతాను, కార్యకర్తలు పేదాలని ఎంత మాట్లాడినావు అక్క నువ్వు. అప్పుడు ఏమైపోయింది నాకు ఈ సమాజం నీ నోటిలో నీతి మాటలు. ఎలక్షన్ బాడీ, జ్యుడిషియరీ వ్యవస్థ ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీ. అలాగే డిపార్ట్మెంట్ ని కూడా ఇండిపెండెంట్ బాడీ చేస్తే ఇందాక సార్ అన్నట్టుగా డీజీపీలో 5-6 తలుచుకుంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం పెద్ద కష్టమేం కాదండి. ఎట్టాలంటే 2 నిమిషాల పని. నిన్ను మూతి మీద దెంగాలంటే 2 నిమిషాల పని, ఓకేనా? జై హింద్, జై భారత్.